హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వేసవి కాలంలో శరీరానికి ఎంతో చలువ చేసి అలాగే ఆరోగ్యంగాను ఉండే పులగం పచ్చడిని తయారు చేసుకుందాము. రాయలసీమలో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోను అలాగే లంచ్లోను పులగంని ఎక్కువగా చేసుకుంటారు. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈ పులగంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో 1.5 గ్లాసు బియ్యం అలాగే పొట్టు తీయని పచ్చ పెసరపప్పును వేసుకోవాలి. బియ్యం పప్పు బాగా కలిపేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎసరుకు తగిన నీళ్లు వేసుకోవాలి. మామూలుగా మనం అన్నం వండడానికి 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇందులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 గ్లాసు బియ్యం అలాగే సగం గ్లాసు పప్పు కాబట్టి 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానే లోపల పచ్చడిని తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు బాగా ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను, ఒక పెద్ద టమాటాను తీసుకున్నాను. ఈ పచ్చడికి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినే స్పైస్ని బట్టి మిరపకాయలను అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు పల్లీలకు పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలను అలాగే చల్లారిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి కొంచెం పల్చగా తినాలనుకుంటే కొన్ని నీళ్లు వేసుకోండి. ఇప్పుడు బియ్యం పప్పును కూడా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. 15-20 నిమిషాల్లో మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నం పప్పుని ఉడికించుకోవాలి. పలుకు లేకుండా ఉడికించుకోవాలి.
చూడండి ఇక్కడ అన్నం పప్పు రెండు బాగా ఉడికిపోయి పులగం రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి పులగంలో నెయ్యి పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. అలాగే పిల్లలకి ఎంతో బలమైన ఆహారం కూడా ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పులగం పచ్చడి రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.